అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 21వ తేదీ శనివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన, నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కుంభరాశి వారు ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. ఓర్పు సహనంతో శుభ ఫలితాలను అందుకుంటారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. ఎవరితోనూ వాదోపవాదాలు చెయ్యవద్దు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు. ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు. మనశ్శాంతి లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయంతో విజయాన్ని సాధిస్తారు. ధనలాభం ఏర్పడుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. అదృష్ట యోగం ఏర్పడిన శుభకాలం అనే చెప్పవచ్చు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వస్తుంది. సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభ, పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు. మీ యొక్క కీర్తి పెరుగుతుంది. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు. విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఏర్పడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక విషయంలో సమయానుకూలంగా స్పందిస్తారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలను అధిగమిస్తారు. మీ యొక్క ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచన లాభసాటిగా సాగనం. చేపట్టిన వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారస్తులకు శుభ ఫలితాలు ఏర్పడిన వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు. అదృష్టం వరిస్తుంది. మనోబలంతో ముందుకు సాగుతారు. బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది. ఆర్థికంగా శుభ ఫలితాలు ఏర్పడిన గొప్ప పనులు చేపడతారు. మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. అదేవిధంగా తోటివారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతారు. కీలక వ్యవహారాలలో శ్రద్ధగా ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ధనాదాయ మార్గాలు పెరుగును. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగున పనులు పూర్తి చేస్తారు. ప్రారంభించబోయే పనుల్లో జాగ్రత్త అవసరం. దృఢ సంకల్పంతో విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. అదేవిధంగా అనుకున్న కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఉద్యోగపరంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో శ్రమతో కూడినటువంటి విజయాలు ఏర్పడడం, మనోధైర్యం తగ్గకుండా చూసుకుంటారు. రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు.
ఆర్థికంగా శుభ ఫలితాలు ఏర్పడడం, అదృష్టం వరిస్తుంది. మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలను అమలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆత్మీయంగా గడుపుతారు. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చవద్దు. దైవ బలం కాపాడుతుంది. ముఖ్య విషయాలలో శుభ ఫలితాలు ఏర్పడడం, సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు సులువుగా పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో విజయ పరంపరను కొనసాగిస్తారు. ఇతరులపై మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటారు. పనుల్లో ప్రతిబంధకాలు తొలగున, వృత్తి వ్యాపారం ఆశించిన విధంగా సాగున, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టినటువంటి పనుల్లో ప్రతిబంధకాలు తొలగున, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. బంధువులతో అకారణ వివాదాలు తొలగున, కొన్ని వ్యవహారాలలో దైవానుగ్రహం లభిస్తుంది. కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.